తిరుమలకు మనందరము వెళ్తూ ఉంటాం. కానీ స్వామివారిని చూస్తూ గోవిందా గోవిందా అని ఎందుకంటారో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయని విన్నాను, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు. అది విన్న అగస్త్యముని సంతోషపడి, స్వామి, నాకు గోవును ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం భార్య లేకపోతే గోదానం చేయరాదు. దయచేసి మీ భార్యను తీసుకొని రండి అని అంటాడు. శ్రీనివాసుడు సరే అని చెప్పి వెళ్లిపోతాడు. కొన్ని రోజులు గడిచాక వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతితో కలిసి గోవు కోసం వస్తారు. కానీ ఆశ్రమంలో అగస్త్యముని కనిపించరు. వెంకటేశ్వర స్వామి అగస్త్యముని శిష్యులతో, గురువుగారు నాకు గోవుని ఇస్తా అని మాటిచ్చారు, అందుకే సతీ సమేతంగా వచ్చాను అని అంటాడు. అది విన్న అగస్త్యముని శిష్యులు, మా గురువుగారి ఆదేశం లేకుండా ఇవ్వరాదు అని చెప్తారు. దాంతో శ్రీనివాసుడికి చాలా కోపం వచ్చి తన కొండ వైపు నడుస్తూ వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అగస్త్యముని బాధపడి, స్వామి గోవిందా, స్వామి గోవిందా అని అంటాడు. గోవు అంటే ఆవు అని అర్థం, ఇందా అంటే తీసుకో అని అర్థం. అప్పటి నుండి గోవిందా గోవిందా అని మొదలు పెట్టారు. కామెంట్ లో గోవిందా గోవిందా అని కామెంట్